గ్రామానికి రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి దయచేసి వాటి విషయంలో గ్రామ పంచాయతీ వచ్చినటువంటి బండికి ఇవ్వండి, లేదంటే చెత్తను ఒక నిర్ణీత ప్లేస్లో వేయండి తప్ప రోడ్డు మీదనో లేదంటే పక్కింట్లోనో వేస్తే మన ఆరోగ్యాలే చెడిపోతాయి. కాబట్టి దయచేసి వాటి విషయంలో ఒకంత జాగ్రత్తగా తీసుకోవాల్సింది కోరుకుంటూ, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామంలో ఎవరైనా గంజాయి మత్తు పదార్థాలు తీసుకున్నట్టుంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయండి. అప్పటికి వినకపోతే సంబంధిత అధికారికి తెలియజేసి అక్కడితోటే దాన్ని ఆపేయాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు మనకెందుకులే అనుకుంటే రేపు పొద్దున మన ఇంటి వరకు చేరుతుంది, మన ఇల్లు గుల్లయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ మత్తు పదార్థాల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి. డ్రగ్స్ కానీ తర్వాత గంజాయి కానీ నల్లమందు రకరకాల పేర్లతో ఉన్నటువంటి పేరేదైనా అదొక మత్తు పదార్థం, మన జీవితాల్ని అతలాకుతలం చేసేది. కాబట్టి వాటి విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మన పిల్లలు ఏజ్ నిండక ముందే వాళ్ళ చేతికి బండ్లు ఇస్తాం కాబట్టి వాళ్ళకి అనుభవం ఉండదు. కాబట్టి రోడ్డు మీద పోయి వచ్చేటువంటి వాళ్ళకు గుద్దడము లేకపోతే వాళ్ళకు వాళ్ళు పడడము, 2 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. కాబట్టి అలాంటి పిల్లలకు బండి ఇవ్వకండి. మన పిల్లలు మనకు ముద్దే, కానీ వాళ్ళకు బండిస్తే వాళ్ళ చేతికి ఒక వెపన్ ఇచ్చినట్టే, ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టే. ఆ ఆయుధం వాళ్ళకు ఉంచుకుంటారా ఇంకొకళ్ళకు అపాయంగా చేస్తారా తెలియదు. కాబట్టి దయచేసి బండ్లు ఇవ్వకండి. ఇంకొకటి ఏంటంటే అటువంటి బండి దొరికినట్టుంటే 25,000 రూపాయల జరిమానా విధిస్తారు, తల్లిదండ్రులు తీసుకపోయి జైలు వేస్తారు. ఆ ప్రమాదం ఉంటే దయచేసి జాగ్రత్త పడండి. ఇంకో విషయము, హెల్మెట్ లేకుండా లైసెన్స్ లేకుండా రోడ్ల మీదకి వస్తే కూడా ప్రమాదం. కాబట్టి వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా విషయం చేరవేయండి. దీంతో పాటుగా ఎప్పటికప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో ఇవి వచ్చేది ఎండాకాలం, విపరీతంగా ఎండలు ముదురుతున్నాయి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలంటే నీడ పట్టున ఉండండి. ఎండకు పొద్దున పోయి ఎండకు మాత్రం ఖచ్చితంగా నీడ ఉండండి. ఉపాధి హామీ రకరకాల కూలీలు ఉంటారు కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే తెలియజేస్తూ దీన్ని ఉద్దేశించి పలిగిరి రాజేందర్ ఒక పాట పాడాల్సింది కోరు.
కాబట్టి ఎంత పనున్నా చల్లగూటన పని చేసుకొని ఎండపూటన ఇంటికాడ ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి వడదెబ్బ కొడితే కొన్నేళ్ల వరకు దాని ప్రభావం మన శరీరంలో ఉంటుంది. కాబట్టి చాలా నీరసించిపోతాం, ఏం పని చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం బతికేదే కష్టం మీద ఆధారపడి. కాబట్టి ఆ కష్టం మనం చల్లగుట్టన చేసుకుందాం, ఎండపూటను నీడ పట్టుకుందాం, ఎక్కువ నీళ్లు తాగుదాం, చల్ల లాంటి షర్బతి ఇట్లాంటి తాగడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో నీటి సాంద్రత పెరుగుతుంది. కాబట్టి మనం చల్లగా ఉండే అవకాశం ఉంటుంది. దయచేసి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఇంకొక విషయం, 6 గ్యారెంటీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. మీ అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పటికే, రాజీవ్ యువ వికాస్ అనే అద్భుతమైన పథకం. ఎందుకంటే గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు మనకు రుణాన్ని ఇస్తుంది. ఆ రుణం 60% నుంచి 100% సబ్సిడీ ఉంటుంది. అంటే 100 రూపాయలు తీసుకుంటే 60 రూపాయల నుంచి వెళ్ళి అసలు కట్టాల్సిన పరిస్థితి కూడా ఉండనటువంటి యూనిట్స్ ఉంటాయి. అంటే 50,000 తీసుకుంటే మొత్తాన్ని కట్టాల్సిన అవసరం ఉంటుంది. 3 లక్షలు తీసుకుంటే 60% కట్టాల్సి ఉంటుంది, 60% సబ్సిడీ ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం తీసుకునేటువంటి రుణాన్ని మీద మనకు ఎక్కువ లాభం వచ్చేటువంటి పథకం. కాబట్టి 10వ తరగతి మినిమం 10వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ పథకానికి అర్హులు. కాబట్టి 21 సంవత్సరం నుంచి 51 సంవత్సరం వరకు ఈ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 14వ తారీఖు వరకు చివరి తేదీ, అంటే ఇంకొక 4 రోజులే టైం ఉంది. మీ సేవా కేంద్రం పోయి మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న పిల్లలు, ఉద్యోగాలు లేని పిల్లలు, ఇప్పుడు టెంట్ హౌస్ పెట్టే స్తోమత మన దగ్గర ఉంటుంది, కానీ టెంట్ హౌస్ వేసేటువంటి అవకాశాలు ఉన్న పిల్లలు టెంట్ హౌస్ పెట్టుకోవచ్చు. లేదంటే సూపర్ మార్కెట్, లేదంటే లేడీస్ ఎంపోరియం, ఏదన్నా ఒకటి పెట్టుకొని మనం దానికి సంబంధించిన రుణాన్ని వాడుకొని మళ్ళీ మనం దాన్ని కేవలం 40% 60% కడితే సరిపోతుంది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోండి. ఇప్పటికీ మీ అందరికీ తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుంది మహాలక్ష్మి కింద రాష్ట్ర ప్రభుత్వం. దాంతోపాటుగా 500 రూపాయల సబ్సిడీ ఉంది. దాని మీద సబ్సిడీ వస్తలేదు అనుకున్న వాళ్ళు దయచేసి మీరు భయం బాధపడాల్సిన అవసరం లేదు. సంబంధిత ఎంపీడీఓ ఆఫీస్కి పోయి మనం ఖచ్చితంగా మనకు సంబంధించినటువంటి గ్యాస్ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ తీసుకుపోయి మనం సబ్మిట్ చేసినట్టుంటే 100% మనకు వర్తిస్తుంది. దాంతోపాటుగా 200 వరకు ఉచిత కరెంటును ఇప్పటికే ఇస్తుంది. ఆడబిడ్డలకు అనేక సంక్షేమ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఎప్పటికప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యదర్శి గారు 2 మాటలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. కళా బృందం వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కళా బృందం వాళ్ళు చెప్పాలంటే బాగా మంచి విషయాలని చెప్పారు. ఎందుకంటే రోజు మనం ఎండకెళ్తున్న ఉపాధి పని మన విలేజ్లో చాలా ఎక్కువ జరుగుతుంది. పోయినసారి కూడా కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరిగినాయి. వాటి నుండి ఎలా తప్పించుకోవాలి, ఎలా ఉండాలనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే గ్రామంలో ఎవరైనా యువత మత్తు పదార్థాలకు ఎవరైనా అలవాటైన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళని గుర్తించి మంచి గమనం వైపు తీసుకుపోవాలని మంచిగా చెప్పారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 6 స్కీమ్స్ ఆల్రెడీ మన విలేజ్లో చాలా వరకు పెట్టుకున్నారు. యువ వికాసం ఇంకెవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే తొందరగా పెట్టేయండి. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం. ఉపాధి వాళ్ళే అందరికీ, ప్రతి ఒక్కరికి ఈ విషయం ఆల్మోస్ట్ అందరికి తెలిసింది. కానీ ఇంకెవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని గ్రామ పంచాయతీకి వచ్చి తెలుసుకొని పెట్టండి. ఇది 14వ తేదీ వరకే చివరి డేట్. ఆల్రెడీ 2 డేట్ వరకు ఇచ్చినట్టు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసేళ్ళు, మళ్ళీ ఇంకా పెరగకపోవచ్చు. అందుకోసం ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొని సద్వినియోగం చేసుకోగలరని మనవి. థ్యాంక్ యూ మేడం. చక్కటి కార్యక్రమంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమానికి సహకరించినటువంటి కార్యదర్శి గారికి, కారోబారి గారికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.